ఏపీ బీజేపీలో టికెట్ల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. దశాబ్దాలుగా కాషాయ జెండా మోసిన నాయకులంతా ఓవైపు, బీజేపీలో చంద్రబాబు కోవట్లంతా మరోవైపు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ లక్ష్యాల కోసం నిబద్ధతతో పనిచేస్తున్న వారికి టికెట్లు రాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారు పైచేయి సాధించేందుకు తమ పలుకుబడి ఉపయోగిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిన వెంటనే చంద్రబాబు ఏజెంట్లుగా బీజేపీలో చేరిన వారి కోసం చంద్రబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు కూడా చంద్రబాబు వర్గం కోసమే పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఢిల్లీ చేరిన ఏపీ పంచాయతీ ఎలా సాగుతోంది? వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్లో కమలం పార్టీలో ఎంపీ సీట్ల కోసం పైరవీలు ఊపందుకున్నాయి. టికెట్లు ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఆల్రెడీ రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు కుట్రలు, వెన్నుపోటు వేషాల గురించి సీనియర్లు కొందరు ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారు. దాని పర్యవసానంగా ఇప్పుడు సీట్ల పంచాయతీ హస్తినకు చేరింది. చంద్రబాబుతో జరిగిన పొత్తు చర్చల్లో బీజేపీకి 6 ఎంపీ సీట్లు దక్కాయి. ఇప్పుడు వాటిని దక్కించుకోవడానికి ఒరిజినల్ బీజేపీ నేతల కంటే కూడా కొత్తగా వచ్చిన నాయకులే ఢిల్లీపై ఎక్కువ ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వారు చంద్రబాబు మనుషుల పేర్లే బాగా వినిపిస్తూ ఉండడంతో దశాబ్దాలుగా బీజేపీ జెండా మోసిన నేతలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా వచ్చిన వారంతా ఆర్థికంగా బలిష్టంగా ఉన్నవారు కావడంతో ఒరిజినల్ నేతల్లో అలజడి మొదలైంది. విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్న జీవీఎల్ నరసింహారావును నిబద్ధత కలిగిన నేతగా పార్టీ గుర్తించి ఆయన్ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది. గత 5 ఏళ్లుగా ఆయన రాజ్యసభలో తెలుగు ప్రజల కోసం గలం విప్పుతున్నారు. విశాఖ నగరం గురించి కూడా రాజ్యసభలో పలుసార్లు మాట్లాడారు. విశాఖలో పోటీ చేయడం కోసం అక్కడ ఇల్లు కొనుక్కొని 2 ఏళ్లుగా విశాఖలోనే ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అధిష్టానం హామీతోనే ఆయన విశాఖ లోక్సభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యా సంస్థల చైర్మన్ భరత్ కోసం చంద్రబాబు విశాఖ సీటును బీజేపీకి ఇవ్వకుండా కుటిల రాజకీయాలకి తెరలేపారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా భరత్ వైపే నిలిచి 2014లో బీజేపీ గెలిచిన విశాఖ ఎంపీ సీటును అడగలేదనే ప్రచారం జరుగుతోంది. అందుకే విశాఖకు బదులుగా విజయనగరం లేదా అనకాపల్లి ఎంపీ సీట్ల పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. అయితే సామాన్యుడైన జీవీఎల్ మాత్రం ఇంకా ఢిల్లీలో విశాఖ సీటు కోసం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు అనకాపల్లి ఎంపీ స్థానం బీజేపీకి ఇస్తారనే ప్రచారం జరుగుతూ ఉండడంతో అక్కడ 2 దశాబ్దాలకి పైగా పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకుడు పివిఎన్ మాధవ్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, కడప జిల్లా వాసి, బడా పారిశ్రామికవేత్త అయిన ఎంపీ సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు విశాఖ రేసులో కూడా నేనున్నానంటూనే అనకాపల్లి కూడా నాదే అంటున్నారు. 100 కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమంటూ సీఎం రమేష్ ఢిల్లీలోనే పాగా వేసి బీజేపీ అధిష్టానానికి ఆఫర్ ఇస్తున్నారట. బీజేపీ నేతలకి గండి కొట్టడానికే టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్ పేరుని చంద్రబాబే వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక అరకు స్థానంపైన సందిగ్ధత కొనసాగుతోంది. కొత్తపల్లి గీతపై కేసులు ఉండడంతో అరకు స్థానంపై బీజేపీ ఆసక్తి చూపించడం లేదు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని వేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉంది. 4 దశాబ్దాలుగా బీజేపీ జెండా మోస్తున్న ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజమండ్రి లోక్సభ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయనకి కూడా చంద్రబాబు మనుషుల నుంచి పోటీ తప్పడం లేదు. జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు స్థానికుడైన సోము వీర్రాజుని కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఏలూరు లోక్సభ స్థానంపై బీజేపీ నేత గారపాటి చౌదరి ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దన్నర క్రితం ఆయన విదేశాల నుంచి స్వగ్రామానికి వచ్చి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి నిబద్ధతతో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆయన్ను కాదని ఏలూరు సీటు తన ముఖ్య అనుచరుడైన సుజనా చౌదరికి దక్కేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. సుజనా చౌదరిపై ఉన్న ఈడీ కేసుల కారణంగానే టీడీపీ నుంచి బీజేపీలో చేరారని, ఆర్థిక నేరాలతో ముడిపడి ఉన్న సుజనా చౌదరికి టికెట్ ఎలా ఇస్తారని బీజేపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. సుజనా, సీఎం రమేష్ లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడం అంటే టీడీపీకి ఇవ్వడమేనని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక నర్సాపురం లోక్సభ స్థానం కోసం వైఎస్ఆర్సీపీ నుంచి బహిష్కృతుడైన ఎంపీ రఘురామకృష్ణరాజు పైరవీలు చేస్తున్నారు. వాస్తవానికి ఆయన బీజేపీలో చేరకుండానే సీటు కోసం ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారు. ఆయన ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టానం పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుపై ఈడీ కేసులు ఉన్నాయని, బ్యాంకులకి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన ఘన చరిత్ర ఉందని, చంద్రబాబు కోసం పనిచేసే మనిషినని ఆయన గురించి బీజేపీ సీనియర్లు ఢిల్లీ పెద్దలకు సమాచారం అందించారు. సీనియర్ల ఫిర్యాదు నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకి బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ సైతం ఇవ్వలేదని తెలుస్తోంది. అయినా కూడా నరసాపురం టికెట్ నాదేనంటూ రఘురామకృష్ణరాజు ప్రగల్భాలు పలుకుతున్నారు. నరసాపురం ఎంపీ సీటు పార్టీలో మొదటి నుంచి ఉన్న సామాన్య కార్యకర్తకి వైఎస్ఆర్సీపీ అవకాశం ఇచ్చిందని, బీజేపీలోనూ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
3 దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన తనకే నరసాపురం సీటు ఇవ్వాలని సీనియర్ నేత శ్రీనివాస వర్మ అంటున్నారు. ఇక విజయవాడ లేదా గుంటూరులో ఒక స్థానాన్ని బీజేపీ ఆశించినా కూడా చంద్రబాబు ఆ రెండింటిని తన వాళ్ళ కోసం కేటాయించుకున్నారు. ఇక హిందూపూర్, తిరుపతి, రాజంపేట స్థానాలు బీజేపీకి దక్కినట్లు చెబుతున్నా అక్కడ చంద్రబాబు సన్నిహితుల పేర్లే వినిపిస్తున్నాయి. హిందూపూర్ ఎంపీ సీటు కోసం విష్ణువర్ధన్ రెడ్డి ఆశలు పెట్టుకుంటే బీజేపీలో ఉండి చంద్రబాబు కోసం పనిచేస్తున్న సత్యకుమార్ పేరుని ప్రచారం చేస్తున్నారంటున్నారు. ఇక రాజంపేట మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఖరారైందంటున్నారు. ఇలా అన్ని సీట్లు చంద్రబాబు మనుషులకి ఇచ్చేలా జరుగుతున్న కుట్రలని బీజేపీ అధిష్టానం గ్రహించాలని సీనియర్లు అంటున్నారు. 1-2 రోజుల్లో ఏపీ సీట్ల వ్యవహారం బీజేపీ హైకమాండ్ తేల్చేస్తుందని చెబుతున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోంది. ఒకేసారి 6 ఎంపీ స్థానాలకి కాకుండా 2-3 స్థానాలకి అభ్యర్థులని ఈ జాబితాలో ప్రకటిస్తారని బీజేపీ వర్గాలంటున్నాయి. కొన్ని సీట్లపై పీఠముడి వీడకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. గెలిచే స్థానాలనే బీజేపీ తీసుకోవాలని సీనియర్లు పట్టుబట్టడంతోనే అధిష్టానం కూడా పునరాలోచనలో పడిందంటున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి ఎన్నికల్లో అవకాశం దక్కుతుందా? ఆర్థిక నేరాలు చేసి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి ఇస్తారో చూడాలి.